ఈ శీతాకాలం వచ్చిందంటే మిగిలిన రోజులన్నీ స్నానం చేయకుండా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవచ్చు గానండి. ఈ పండగ పూట మాత్రం ఇలాంటివి పని అవ్వండి. అయినా పండగ అనేసరికి ఎక్కలేని హుషారు వచ్చేస్తుందిలేండి. చీకటితో లేసి చెమ్ముడు నీళ్ళు నెత్తంట పోసుకుని చక్కగా ముగ్గురు గుడికి బయలుదేరిపోయామండి. టెంపుల్ దగ్గర లైన్ ఉందండి. బాబోయ్, ప్రపంచంలోనే పెద్ద గూడ్స్ రైలు అనే పేరు పెట్టొచ్చండి. ఇక్కడ మేము లైన్ లో నుంచుంటే ఒక గంగిరెద్దు వచ్చిందండి. నేను వేసుకున్న ఎరుపు డ్రెస్ చూసి ఎగురుతంటే వెళ్ళి గోదాట్లో పడతానేమో భయం వేసి వెనక్కి వెళ్ళిపోయానండి. నా అదృష్టం ఏంటంటే ఫ్లెక్సీలో ఉన్న పెద్ద మనుషులంతా నేను వెళ్ళినప్పుడే వచ్చారండి. 8ంటికి అవ్వాల్సిన దర్శనం 12ంటికి అయిందండి బాబు. ఫోన్ టికెట్ ఇవ్వనరా అయ్యా వెళ్ళొచ్చేతాను అంటే విఐపి అయ్యి ఉండాలంటండి. ఇంతకీ విఐపి అవ్వాలంటే ఏం చేయాలండి? ఎన్ని డిగ్రీలు చేయాలి? ఎన్ని డబ్బులు ఉండాలి? కుసంత కామెంట్ చేయండి. 3 గంటలు లైన్ లో నుంచి గుద్దులాట తోపులాట తర్వాత స్వామిని చూసానన్న సాటిస్ఫాక్షన్ కూడా లేకుండానే సెకండ్లోనే బయటకు తోసేసారండి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బాబాయ్ గారు బండకేసి బాతున్న 2 పరోటాలను బొజ్జలో వేసేసి బయలుదేరిపోయామండి.